బిడ్డకు తల్లిపాలు ఎంతటి బలాన్ని ఇస్తాయో తల్లి భాష కూడా వ్యక్తికి అంతే బలాన్ని ఇస్తుందని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. తిరుపతి స్థానిక యూత్ హాస్టల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని తిరుపతి జిల్లా రచయితల సంఘం నిర్వహించింది. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాతృభూమి మాతృభాష మనిషికి వెన్నెముక వంటివని పేర్కొన్నారు. తెలుగువారు తమ బిడ్డలు తెలుగు రాయడం చదవడం నేర్చుకోవడానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాంబూర్ హరినాథ్, రాజు, అంకమ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, నటరాజు నాయుడు, నడ్డి నారాయణ, లక్ష్మీదేవి, కొణిదెల శోభ, పలువురు సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. ఉన్న తెలుగు వాళ్ళందరికీ, రెండు రాష్ట్రాల తెలుగువారికి, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి రేపు 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా మన మాతృభాష తెలుగు గురించి ఈరోజు మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటూ, తెలుగు వారందరికీ మాతృభాషను మరవద్దు, మీరు ఎక్కడున్నా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవద్దు, మాతృభూమిని మరవద్దు, మాతృదేవతను మరవద్దు అని తెలియచేసుకుంటూ, మనము మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషను ఎందుకు మరవకూడదంటే, లంకలో రాముడు లంకను జయించిన తర్వాత లక్ష్మణుడు చెబుతాడు, ఇది సువర్ణ లంక, ఇక్కడే ఇంకా కొద్ది కాలం ఉందామని. అప్పుడు రాముడు చెప్పిన మాట, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఎక్కడున్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ మాతృభూమిని మాత్రం మరవకూడదు అంటారు. అదేవిధంగా మాతృభాష అంటే మాతృదేవత తల్లి బిడ్డకు పాలు పడుతూ నేర్పించిన భాష మాతృభాష. ఇంకొకటి, అసంకల్పితంగా అపాయం జరిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వెంటనే మన నోటి నుంచి వచ్చే భాష మాతృభాష. ఈ మాతృభాషను మరవద్దండి, తెలుగు వాళ్ళందరికీ మన తెలుగును మరవద్దండి మరొకసారి అందరికీ విన్నపం చేసుకుంటూ, అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.